प्रसीद प्रसीद प्रियं
कांताय कल्याण निधये निधयेर्दिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विकनसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्रकल्लोल शंकुलं विष्णुभक्ति युदकं शुद्धं वंदे श्री विकनोर्नवं श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं लोकक्षेमार्थं श्री भूमि नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याणोत्सवं श्री वैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆనందనిలయవాస గోవింద గోవింద. శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిం అశేష దుఃఖ శాంతర్త్యం లక్ష్మీనారాయణం భజే. శ్రీనివాసుడు ఆనందనిలయుడు వైకుంఠవాసుడు అయిన స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవోపేతంగా ఈ అభిజిత్ లగ్నంలో ప్రారంభమయ్యేటటువంటి కళ్యాణ మహోత్సవ వైభవాన్ని మనమంతా కూడా కన్నుల పండుగగా వీక్షిస్తున్నటువంటి ఈ శుభక్షణాలు. అనంత కోటి జన్మల నుంచి చేసినటువంటి పాపాలన్నీ కూడా కేవలం నామస్మరణ చేతనే హరించేసే
పరమ దయాకరమూర్తి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు. వెంకటాద్రిపై శ్రీనివాసునిగా వెలసి శ్రీమన్నారాయణుని మనమంతా కూడా మనసారా కొల్చిన వారికి సర్వ సౌభాగ్యాలు అనుగ్రహించి మనలందరినీ కూడా చల్లగా చూసేటటువంటి ఆ తండ్రి, భక్తుల హృదయ పద్మములందు ఎల్లవేళలా నివసించే ఆ పద్మనాభుడే శ్రీమన్నారాయణుడు. ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామివారి యొక్క నిత్యోత్సవాల్లో భాగంగా మొట్టమొదటగా కళ్యాణోత్సవ కైంకర్యాన్ని అర్చకవరేణ్యులు వేద మంత్రోచ్చారణ మంగళవాద్యాలతో కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టారు. అర్చకవరేణ్యులు భక్తులందరి చేత కూడా సంకల్పాన్ని చెప్పించి తదుపరి కళ్యాణ మహోత్సవానికి దివ్యమైనటువంటి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా ప్రారంభించేందుకు అర్చకవరేణ్యులు సంసిద్ధంగా ఉన్నారు. నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ వితన్వన్ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగృగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విదజోర్భూతి ధ్రువాణీ ధ్రుమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే వృతస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ప్రాణానాజమ్య అద్య మయా పూర్వోక్త ఏవం గుణ విజయజనవిష్టాయామస్యాం స్మృతిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాదనం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. తదా కలశారాధనం కరిష్యే. దారాసప్తసుమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోమకుండం ప్రతిపాదయిష్యే. కృణోమి దత్తాకుం సుచరకుం సుధర్మ ఇదమాపశివా జపతమాశాంతాశాంతతమాశుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమామేద్య మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతాः సూర్యస్య రశ్మిభిः ఏతేషు తం వరుణయే దహస్రం జగ్నిజాః పాశ వితతాః పురుత్రాः తేభ్యో న ఇంద్రస్య వితోద విష్ణుర్ విశ్వే దేవా మంజంతు మృతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి జాతస్మృతిమావాహయామి స్మానమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రేత సుప్రసన్నో వరదో భవతు. భూమాగ్నేజోజస్మాద్వజామహే త్వా విశ్వే సదాత్వన్మహితో నశంభో వైరాజంతే సుఖదన్నిరత్నాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాందనితాన్ దదాతు. ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి పరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే దయామావాహయామి. విశ్వక్షేణాయ నమః ఇదమాసన. విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. విశ్వక్షేణాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రేత సుప్రసన్నో వరదో భవతు. భవద్వ్రణజ్ఞః సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తు ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతఘోరాణి శామ్యంత పాపాని శామ్యంత్వా ఏతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతఘోరాణి శామ్యంత పాపాని శామ్యంత్వా ఏతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతఘోరాణి శామ్యంత పాపాని శామ్యంత్వా ఏతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవావంతు నో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదేపదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాద్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత యదో వ్రతాని పస్పసే ఇంద్రస్య యుద్ధస్సగా తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంతి సూర్యః దివి వచక్షురాదతం తద్విప్రాసో విపంజవో జాగ్రువాగం సస్యమిందదే. విష్ణోర్యత్పరం పదం
భద్రం కరణేభిः శృణుయామదేవాः భద్రం పశ్ये మాక్షపరిజత్రాः स्तरैरङ्गैः सुष्ठुवागुंसस्तनोभिर्विषेवधेदं यदायुः शतमिन्नशरुदो अन्त्यदेवायत्राणस्य ग्राजरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि विशदा इद्गन्तोः अतिथिर्जोरतिथिरन्तरिक्षं अतिथिर्माता पितासु पुत्रः विश्वे देवादितिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुर्वेदोपव्युषम् यदा वै सूर्योदये अधनक्षत्रं जयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते प्राणानायं जामस्यां स्मृतितो श्रीनिवासस्वामिनः वैवाहिकोचकर्मा पुण्यास्वस्तिं भवन्तो प्रमन्तो क्रमणे स्वस्ति वृद्धिं भवन्तो प्रमन्तो कर्मरुच्युतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आभोजिट्टामजोपवस्थानवोर्जेददातनां अहेरणाय चक्षुषे यो वस्य वदमोरसस्तस्य मादिगदेनः पुषदेरव मातरः तस्मा अरंगमाम भोजस्य क्षजांगि जन्मता आपो जनकदाचनः दिविश्वेस्वान्तरिक्षे तस्मा पृथिव्या संभव ब्रह्मवच्चसमज ब्रह्मवच्चसायत्वा पवमानस्सु वर्जनः पवित्रेण विजर्षणिः यः मोदासु पुनातुमा पुनन्तुमा देव जनाः पुनन्तमनवोदिया पुनन्त विश्व आयवः जातवेद पवित्रवदे पवित्रेण पुराहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतो गुंवृणो यत्ते पवित्रमक्षसे अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनीमहे उपाभ्या देवसविदः पवित्रेण धवेन च यः पावमाणिरद्येति ऋषिभिः सम्पृतकं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं पावमाणि स्वस्तजनीः सुदगाय कृतश्चुतः ऋषिभिः सम्पृतोर्षः ब्राह्मणे सुमृतकं हितम् येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन दहत्रदारेण पावमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्रं सदोद्यामुकं हिरण्मयं तेन ब्रह्मविदो वजं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमा पुनातु सोमस्वस्यावरणस्य मीच्या यमो राजा प्रपिनामि पुनातुमा जातवेदा मूर्धयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातुपेक्षिषम् सन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ओम शांति शांति शांतिः। प्राच्यां दिशदेवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशमासां पितरो मार्जयन्तां प्रतीच्यां दिशगृहाः पशवो मार्जयन्ताम् उदयेच्यां दिश्या भवोषधजो वनस्पतजो मार्जयन्ताम् ऊर्ध्वायां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरेर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोत्पदे प्रजदानि ह्यस्मान् स्वावेशोहणमेवोपवानः हेर्ते प्रतितन्नो चतस्व सन्नये द्विपदे चतुष्पदे अमीवः वास्तो ओट्पदे विश्वारूपाण्या विशन् सकासुसे वजेति नः। वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाञ्चर्घ्यं समर्पयामि। वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुखमदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ప్రప్రథమంగా విశ్వక్సేనారాధన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వహించడం మనమంతా కూడా భక్తితో వీక్షించాము. విశ్వక్సేనం సకల విభుత ప్రౌఢ సైన్యాదినాథం అని సర్వ సైన్యాధిపతి అయినటువంటి ఆ విశ్వక్సేనుడి యొక్క అనుజ్ఞను తీసుకొని ఈ కళ్యాణోత్సవం ప్రారంభమైంది. కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఇప్పుడు విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అనేటటువంటి కైంకర్యాలన్నిటినీ ఆచరించి అర్చకవరేణ్యులు అంకురారోపణకు సన్నద్ధమవుతున్నారు. జయాసూత్రవతీనాథం విశ్వక్సేనం తమాశ్రయే అని చెప్పి ఆ జయాసూత్రవతి అనేటటువంటి ఇరువురి భార్యలతో ఉన్నటువంటి సర్వ సైన్యాధిపతిని షోడశోపచారంతో అర్చించి అనంతరం పుణ్యహవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ కార్యమైతే చేస్తున్నామో ఆ కార్యంలో వినియోగించేటటువంటి ద్రవ్యాలన్నిటినీ కూడా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి కేవలం శుద్ధత్వం మాత్రమే కాకుండా పుణ్యాహవచనం అనేటటువంటి ప్రక్రియను ఆగమంలో చెప్పబడుతుంది.
అటువంటి పుణ్యాహవచన జలం చేత ఉపయుక్తమైనటువంటి ద్రవ్యానంతా కూడా శుద్ధి చేస్తారు, స్థలాన్ని శుద్ధి చేస్తారు. పూర్ణకుంభమందు వరుణవాస్తు బ్రహ్మాది పుణ్యాహవచన మంగళ దేవతలందరినీ కూడా ఆహ్వానించి వారికి అర్ఘ్యం పాద్యాదులచే అర్చించిన తర్వాత ఆ కుంభజలాన్ని వేదమంత్రోచ్చారణతో కళ్యాణోత్సవం జరుగుతున్న ప్రదేశమంతా కూడా ప్రోక్షణం చేసి శుద్ధిపరచడం మనమంతా కూడా వీక్షించాము. సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి నాందిగా అంకురారోపణ అనేది కర్మసిద్ధి కర్మ సఫలతను తెలియజేసేటటువంటి ఒక విశిష్టమైనటువంటి వైదిక ప్రక్రియ. వైకానస దివ్య ఆగమంలో చెప్పబడినటువంటి సద్యో అంకురార్పణ ప్రక్రియలను గావిస్తూ ఉన్నారు. వీటిని వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే సౌభాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాం. వైకానస దివ్యాగంలో చెప్పబడినటువంటి ఈ అంకురార్పణ అంటే, అంకురము అంటే మొలకెత్తినటువంటి ధాన్యం. ఆ ధాన్యాన్ని సద్య అంటే అప్పటికప్పుడు చేసేటటువంటి కార్యం. కాబట్టి ఆ మొలకెత్తినటువంటి ఆ ధాన్యాన్ని ఈ యొక్క అంకురార్పణ ఘట్టంలో భాగంగా 9 రకాలైనటువంటి ధాన్యాలన్నింటినీ సేకరించి వాటిని అంకురములు అంటే మొలకలుగా మార్చి ఆ మొలకలను పుట్టమట్టిలో వేసేటటువంటి ప్రక్రియ, దాన్నే అంకురార్పణం అని అంటారు. ఇది సద్యో అంకురార్పణం పంచపాలికలలో ఉంచి ఈ ధాన్యాలను నింపి సమస్తమైనటువంటి మంగళాలు సమస్త జగత్తులో ఉండే జీవరాశికి అంతటికీ ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటూ అక్షతలు, పుష్పాలు, తులసి దళాలు మొదలైనటువంటి ద్రవ్యాలతో ఉపచారాన్ని పూర్తి చేసి రక్షా పూజ నిర్వహిస్తూ ఉన్నారు. నాగరాజమావాహయామి, సత్పురుషమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః. హితమాసనం శేషాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి, కులోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతాముష్వినాపక స్వస్తి దేవ్యుదిత నర్వణః స్వస్తి భూషాసురో దదాతు నః స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాజిరూపప్రభామహే సోమం స్వస్తి పవనస్తయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో ఓపమంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావద్భ్రువ స్వస్తయే స్వస్తి నో రుద్రపార్తుం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రే రేవతి స్వస్తి నయేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైరింద్రాక్షమనిట్టనేమిర్మహద్భూతం వాయసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాసుడికి ఉభయ నాంచారులకు జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో రక్షా కంకణ పూజను నిర్వర్తించారు. ఒక నారికేళంపై పసుపు దారాలను ఉంచి ఆదిశేషుణ్ణి, వాసుకిని, నాగరాజును ఆవాహన చేసి సమస్త లోకాలను రక్షించమని వేడుకుంటూ ఆ రక్షా కంకణానికి పుష్పాలు, అక్షతలు వేసి స్వస్తి సూక్తాలతో అభిమంత్రించి తరువాత పరమాత్మకు సమర్పిస్తారు. ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైనటువంటి పుణ్యక్షేత్రం లేదు, శ్రీ వెంకటేశ్వర స్వామికి సమానమైన దైవము రాదు, ఇక ముందు రాబోదు అని బ్రహ్మాండాది పురాణాలు చెబుతున్నాయి. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దేశ పుణ్యరాశులే ఏరులైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, ఈ దేవుడుండేటి శేషాద్రియే ఈ కొండ అని పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ క్షేత్ర ఆధ్యాత్మిక తేజో వైభవాన్ని తన సంకీర్తనలో కీర్తించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నివాసమే ఏడుకొండలు. అందుకే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని భక్తులు కీర్తిస్తూ ఉంటారు. శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వెంకటాద్రి అనే ఈ 7 కొండలపైన స్వామివారు వేంచేసి ఉన్నారు. అందుకే స్వామివారు సప్తగిరీషుడైనాడు.
సప్తగిరుల్లో వెలిసినటువంటి ఒక కొండనే వృషభాద్రి. శివుని ఆజ్ఞ మేరకు వృషభుడు శ్రీనివాసుని దర్శించుకోవడానికి కఠిన తపస్సును చేసిన కొండగా మారినటువంటి ఆ ప్రదేశమే వృషభాద్రి అని ప్రతీతి. వృషభ ప్లస్ అద్రి అని పెద్దలు చెప్తారు. గరుడాద్రి శ్రీమన్నారాయణుడికి వాహనమే కాకుండా స్వామివారికి దాసానుదాసుడైన గరుత్మంతుడు ఎన్నో వాహనాలున్నా కూడా ఆ శ్రీవారికి అత్యంతమైనటువంటి ప్రీతికరమైనటువంటి వాహనం ఏదయ్యా అంటే గరుడ వాహనం. గరుత్మంతుని రూపంగా భావిస్తారు. ఆ స్వామివారు నిలిచి ఉన్న 7 పర్వతాలలో నీలాద్రి పర్వతం ఒకటి. ఆ నీలాదేవికి నిలయంగా ఉంది కాబట్టి ఈ నీలాద్రి అనే కొండగా ప్రసిద్ధికెక్కింది. ఆంజనేయుని తల్లి అంజనాదేవి తపస్సు చేసినటువంటి పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశమే అంజనాద్రి కొండ అని చెప్తారు. సప్తగిరిలో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి కొలువై వైకుంఠంలో కొలువైనటువంటి సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారిరువురికి కూడా బాగా వాదోపవాదాలు జరిగాయి. వారిరువురిలో బలవంతుడెవరని తేల్చుకోవడానికి మేరు పర్వత భాగమైనటువంటి ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు కదిలించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడట. ఆదిశేషుడు కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడన్న కుతూహలం ఉంటుంది కదా, శేషువు పడగెత్తి చూశాడట. ఇంకేముంది, పట్టు సడలింది. క్షణమాత్ర కాలంలోనే వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. నారాయణ మంత్రం మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వేద మంత్రమే నారాయణుడు. నరులను ఉద్ధరించేవాడు నారాయణుడు. ఆయనే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ప్రతి జీవితంలోనూ ప్రాణిలోనూ జీవమై నిక్షిప్తమై ఉన్నాడు. ఆ స్వామివారి కోసం నారాయణ మహర్షి తపమాచరించిన కొండకే నారాయణాద్రి అని పెద్దలు చెప్తారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అని కలియుగ దైవం స్వామివారు వెలిసిన ఈ తిరుమలగిరి వేమంటే పాపాలని, కటహ అంటే హరించడమని చెప్తారు. స్వామివారి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట. ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోసం ఈ వెంకటాద్రి కొండపై దర్శనమిస్తుందే ఈ వెంకటాద్రి కొండ. భక్తుల కోసం పరితపించేవాడే భగవంతుడు. ఆయనే శ్రీ శ్రీనివాసుడు. సర్వవ్యాపి అయిన శ్రీమన్నారాయణుడు ఆనాడు గజరాజును రక్షించారు. త్రికూటం అనే అతి విశాలమైనటువంటి పర్వతం, ఆ కొండపైన ఎన్నో వేల ఏనుగులు ఉన్నాయి. చక్కని సరోవరం చూసి సంతోషంగా ఆ సరోవరంలో దిగి హాయిగా జలక్రీడలు సాగించాయట. ఒక్కసారిగా సరోవరం మధ్య నుండి ఒక పెద్ద ముసలి వచ్చి గజరాజు కాలు పట్టింది. నీరు నివాస స్థానమైనటువంటి ముసలికి బలం పెరిగింది. ఏనుగు శతవిధాలా ప్రయత్నించిందట. గజరాజు సర్వశక్తులడిగే అన్ని ప్రయత్నాలు విరమించి అఖిలలోక రక్షకుడైన నారాయణ్ణి ప్రార్థించగా స్వామివారు సిరికింజెప్పడు శంఖచక్ర యుగముంజేదోయి సంధింపడే అని లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖచక్రాలు ధరించలేదు. పరివారాన్ని పిలవలేదు. వాహనమైన గరుత్మంతుణ్ణి రమ్మనలేదు. ఇంకేముంది, ఆయన వెంట శ్రీ మహాలక్ష్మీదేవి, అలాగే అంతఃపుర పరివారం, గరుత్మంతుడు, శంఖచక్ర గదాలు, నారదుడు, విశ్వక్సేనుల వారు అందరూ బయలుదేరారట. శ్రీహరి జగత్ ప్రభువు సర్వలోక సంహర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి సుదర్శన చక్రం ప్రయోగించిన వెంటనే ముసలి తలను ఖండించింది. అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనమంతా కూడా ఇంద్రశుద్ధో నాగ శుద్ధ శుద్ధాభిరోధిభిః మయి దేవాంద్రమణమాయంత మయి ఆశిరస్తు మయి దేవహూతిః దైవ్యాహోదారంత పూర్వేరిట్టాస్యామ తనుపాన్ సువీరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానశ్యంతు పృథివీదన్నో జాతా పృథివీతోకజాత పూతహ్యతనేన సౌమ్య కృణద్వకం రచనాహోత విగుంతద్ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాతవేదో అగ్ని గృహీత్వా.
जातवेदो भुवनस्य रेदो हिदिञ्चदपदग्निनिश्यदे अग्निमस्वस्तादति हव्यकं समीकर्प जनगिन्योमयो भूः घृतप्रदेको घृतजो निरग्ने घृतः समिज्ञो घृतमस्यान्नं घृतं पृजस्वा सरिदो ब्रुवन् घृतं ब्रुवन् सरिजायक्षदेवान् आयुर्दाग्ने हविषो जुषाण घृतप्रदेको घृतजो निरेदे तत्सवितुर्वरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभ ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विषेमतस्सुरचो वेन आवह स बुद्धिया उपमास्य विष्ट सतस्तजोनिमतस्वः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो देनकं सोमोर्वन्तमाशकं सोमो विरङ्गनमन्यं ददातु साधन्यं विदत्यकं जवेयं विदुस्रवणियो ददातु तस्मै सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्त यत्वन्नागस्य पुट्टेजमानोऽस्तु सप्त ऋषीणागं सुकृतां यत्र लोक तत्रैवग्नं यजमानं च देहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्त यत्वन्नागस्य पुट्टेजमानोऽस्तु सप्त ऋषीणागं सुकृतां यत्र लोक तत्रैवग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञये एस्तो वाजभूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतो विष्णोस्तु पोसे दक्षिणतो विष्णोस्तु पोसे उत्तरतो विष्णोस्तु पोसे प्राच्या विष्णोस्तु पोसे श्रुतासे कृतासे ध्रुवासे तरुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि दमानवाचं यच्च स्वं प्रणेष्यामि दमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्तयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्त ऋषीणागुं सुकृतां यत्र लोक तत्रैवग्नं यजमानं च देहि ओं प्रणय को वो जनत्को सवो जनत्को सव्यचिन्तां द्विषः पात्राणि देव यज्जायि सव्यचिन्तां द्विषः पात्राणि देव यज्जायि दक्षिणपणदौ ब्राह्म्येन तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वशूनावाहयामि मृतानावाहयामि रुद्रानावाहयामि अवोभस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेव सोममावाहयामि औपासरज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टुर्वपामि इन्द्राय जुष्टुर्वपामि अग्ने जुष्टुर्वपामि सोमाय जुष्टुर्वपामि अग्ने जुष्टुर्वपामि सोमाय जुष्टुर्वपामि अग्नि सोमाभ्यः कुष्टुर्वपामि प्रजापतिगे जुष्टुर्वपामि ब्रह्मणे जुष्टुर्वपामि वसुभ्यो जुष्टुर्वपामि वरुभ्यो जुष्टुर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवे जुष्टुर्वपामि बृहस्पतिगे जुष्टुर्वपामि मित्राय जुष्टुर्वपामि वरुणाय जुष्टुर्वपामि आदित्येभ्यो जुष्टुर्वपामि स्पृज्याय जुष्टुर्वपामि पूष्णे जुष्टुर्वपामि कक्षाय जुष्टुर्वपामि कक्षदेवत सोमाय जुष्टुर्वपामि औपाचर्याय जुष्टुर्वपामि विश्वेभ्यो देवेभ्यो जुष्टुर्वपामि सर्वदेवेभ्यो जुष्टुर्वपामि आद्यं तु प्रतिष्ठयामि चरं तु प्रतिष्ठयामि अग्ने ज्योतिरसे समितिसे स्वाहा अमृतुणमसि वा ऋणमसे अन्तरितकं रक्ष अन्तरित अरादयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट अरादयः चिक्पति स्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षता आद्य चिरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः ऋतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रे नमः विजर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्तुसुभा
ब्रह्मन् सोमत्वमादास्मादस्मात् यस्वाहा आगार मुहूर्तस् मुहूर्तोस्तु परिदैन् स्पृष्ट्वा वायुव्यादाग्नेय अन्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशान अन्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मुरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासृज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरुन् सामित्रा गृहीत्वा व्याहुतिर्जुहोदे ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुवस्सुवस्वादितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविद प्रासावीः प्राणानाम्यामस्यां सुमतिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा गोपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे क्रमविपर्यासे न्यूनातिरिक्तसर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिविष्णुं होष्ये अदितेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुमा ओम मतो देवावन्तरागिदाविट्रविचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानतदेपदं समो नमस्यमागुं श्रेयः स्वाहा त्रीणि पदा विचक्रमे विट्टर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पश्यतगदो व्रतानि पस्पसे इन्द्रस्वयज्जसगा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवे वचक्षुराददग्गु स्वाहा तद्विप्रासो विपञ्चभोजा गृवागुं सस्यमिन्ददे विष्णोर्यत्परमं पदग्गु स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावीः नारायण 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 नी नाममे गतिक नारायण नी नाममे गतिक कोरिकलु माकु कोनसागुटकु नारायण नी नाममे गतिक कोरिकलु माकु कोनसागुटकु नारायण నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక
కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి. కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి. ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది. కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. మునిమధ్యమాం స్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకారమహదో వ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితాన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోచనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశ్చేషస్య సహస్రఫణా ఫణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాదండోద్దంపితే అమరావతే తేజోవతే సంయమన రక్షోవతే సింధుమతే గంధవత్యరకావతే జశోవతే త్వట్టదేవ ప్రేవిరాజితే ఇంద్రాగ్నేయమనిరుతవర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవనేక్షురాశర్భిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్ష కుచక్రౌంచ శాకశాన్మణి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్షుదింజపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుష హరీనావతపత్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః ప్రార్థే జీవనో బ్రహ్మణో ద్వితీయవరార్ధే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమేహని ద్వితీయాజామే ఏ జన్మని చ ఏ దక్షిణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాదకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేష దశాపరేష మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం మిత్రోణాంచ కుంభే పాకలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాగౌరేభ్యో నరకేభ్యః వృత్తైస్థిలే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షబలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీ చత్రగస్య పాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్రగణ్యాదాన ఫలావాప్త్యర్థం
కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాజనస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానస భగవస్యాస్త్రోక్త మార్గేణ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రజారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోహ ప్రవర్తమానస్య పరతద్విభవ్యోహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రజారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో క్షాతివసాత్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమ కుటమ నిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేన స భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేజూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచిత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ ఋగ్గజశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యోనౌ ప్రవాణ ఔర్వేదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవదీం సురాంగణా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనందగుణాత్మిక మూల ప్రకృతి రూప ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాత భృగో సంకల్పతనయాం ఇమాం శ్రీదేవీనాంని కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. ఋగ్యజస్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాశ్యపావత్సారణైద్రవత్రజారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సురాంగణా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీనాంని కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామృష్టవేదుభ్యం బ్రహ్మలోక చకేశయేత్ కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రగచ్చామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాదు కమలాపతి కన్యాదాన ముహూర్తత్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీరమణ గోవింద గోవింద. భక్త మహాశైలారా, పరమాత్మకు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనమంతా కూడా సభక్తికంగా వీక్షించాం. బ్రహ్మశోభ దేవతలతో కూడుకొని 3 మేఖలాలతో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆ అగ్నికుండంలో అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి ప్రతిష్ఠ చేసి కళ్యాణోత్సవ సంబంధితమైనటువంటి మంత్రాలతో ఆహుతులు సమర్పణ చేసినటువంటి ఈ కళ్యాణ మహోత్సవ వైభవాన్ని కల్పించినటువంటి కార్యక్రమమే ఈ అగ్ని ప్రతిష్టాపన. అనంతరం అర్చక స్వాముల వారు అమ్మవార్లకు స్వామివారికి మధ్య ఒక తెరను పట్టుకొని మధుపర్కం సమర్పణ గావించి ఆ తరువాత నూతన వధూవరులైనటువంటి స్వామి అమ్మవార్ల ఇరువురికి కూడా పట్టు వస్త్రాలను సమర్పణ చేసినటువంటి కైంకర్యాన్ని మనమంతా కూడా వీక్షించే సౌభాగ్యాన్ని కలగడం పుణ్యప్రదాయకం.
స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం ఎంతగానో పరితపించాలి, సమస్తం అర్పించాలి, స్వామివారి పాదాలకు శరణాగతి సమర్పించాలి. స్వామివారి అనుగ్రహం మధుపరకంగా ఈనాడు మనతో అందరికీ లభ్యమయ్యేటటువంటి దివ్యమైనటువంటి ఈ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం సమస్తమంతా కూడా స్వామివారికి సమర్పణ చేయడం ద్వారా మనం కూడా ఆ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రలయ్యేటటువంటి అపురూపమైనటువంటి ఘట్టమే ఇది. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశం దీని ద్వారా మనకందరికి కూడా కలుగుతుంది. నిజానికి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటే చాలా కష్టం. ఎన్నో యాగాలు యజ్ఞాలు చేయాలి, శాస్త్రాలు పఠించాలి, దానాలు చేయాలి, ధర్మంగా జీవనాన్ని గడపాలి. అయితే ఇవన్నీ సాధ్యమా? ఈ కలియుగంలో మనకున్నటువంటి ఈ సమస్యల్లో ఇది సాధ్యమా? కాబట్టి వీటన్నింటికీ మించి ఎవరైతే భక్తితో, శరణాగతితో, ఆర్తితో స్వామివారి యొక్క సాన్నిధ్యానికి వచ్చి స్మరణ చేస్తారో ఆ స్వామివారితో పాటు అమ్మవార్ల ఆదరణ లభిస్తుంది. అన్నమయ్య ఒక చోట కీర్తిస్తారు, పుట్టిన మొదలు నేను పుణ్యమేమి గాననైతి, ఎట్టుగాచేవయ్య నన్ను ఇందిరానాథ. పుట్టే దగ్గరుండి ఎన్నెన్నో పాపాలు చేశాను తప్ప పుణ్యమేమీ చేసినట్లు లేను స్వామి, నన్ను ఎట్లా కాపాడుతావయ్యా అని మొరపెట్టుకుంటూ ఉంటే వారి యొక్క ఆర్తిని విని స్వామివారు అటువంటి భక్తులను కాచేటటువంటి కమనీయమైన దివ్య అర్చావతార స్వరూపంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ కలియుగంలో ఈ దివ్యక్షేత్రమైనటువంటి తిరుమల గిరులలో వేంచేసి ఉన్నారు. తపస్సులు చేయలేము, దానాలు చేయడానికి మన మనసు ఒప్పుకోదు. అటువంటప్పుడు దేవుని అనుగ్రహం ఎలా పొందాలి అని అన్నప్పుడు సంకీర్తన, స్వామివారి యొక్క నామస్మరణ చేస్తే చాలు. మాంగళ్య ధారణ ధరింపజేయబోయే ముందు మాంగళ్యాలకు తిరుమంజన కైంకర్యాన్ని నిర్వహించి మాంగళ్య పూజ కార్యక్రమాన్ని శ్రీ వైకానస భగవత్శాసరిత అర్చక స్వాముల వారు సన్నద్ధమైనటువంటి ఈ శుభక్షణాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారికి జరుగుతున్నటువంటి కన్యాదానం కాబట్టి ఆ కన్యాదాన విశేషాలను కూడా ఎంతో విశేషంగా వర్ణించినట్లు గానం చేశారు వేద పండితులు. ఈ కన్యాదాన మహోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులకు దొరికే సౌభాగ్యం ఏమిటయ్యా అని అంటే, ఎవరికైనా స్త్రీ సంతానం గనక లేకపోతే ఈ జన్మలో కన్యాదానం చేసేటటువంటి భాగ్యాన్ని పొందకపోతే స్వయంగా సాక్షాత్తుగా లక్ష్మీనారాయణులైనటువంటి శ్రీవారికి శ్రీ మహాలక్ష్మిని భూమహాలక్ష్మిని దానం చేసేటటువంటి కన్యాదానం చేసేటటువంటి భాగ్యాన్ని పొందవచ్చు. తద్వారా వారితో పాటు వారి ముందు 10 తరాలు, తరువాతి 10 తరాలు అంటే 21 తరాల వారు కూడా ధరించేటటువంటి సౌభాగ్యాన్ని పొందవచ్చు. ఈ కన్యాదాన మహాసంకల్పంలో వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ కన్యాదానాన్ని ఎవరు ఎక్కడ ఏ సమయంలో చేస్తున్నారో కూడా మనకు అర్చక స్వాముల వారు వివరంగా తెలిపారు. స్వామివారి యొక్క ప్రవరాలను గోత్రాలను చదువుతూ పెళ్లి కుమారుడైనటువంటి శ్రీనివాసుడు, ఆయన నక్షత్రము, ఆయన ఎవరికి కొడుకు, ఎవరికి మనవడు, ఇవన్నీ కూడా తెలియజేసి శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మ ఇరువురు కూడా అమ్మవార్ల గోత్ర ప్రవరాలను తెలియజేసి ఈ కన్యాదాన సంకల్పాన్ని అలనాడు అన్నమయ్య చేస్తే ఈనాడు ఆ అన్నమాచార్య వంశీకులే ఆ కార్యక్రమాన్నిటినీ కొనసాగిస్తూ ఈ కార్యక్రమంలో సేవాకర్తలుగా పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ప్రత్యక్షంగా ఎవరైతే సప్తచలాధీశుడైనటువంటి స్వామివారి సన్నిధిలో తిరుమలగిరులలో ఈరోజు ఈ కన్యాదాన మహోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారో వారందరికీ కూడా ఎన్నో రకాల వరాలను స్వామివారు ప్రసాదిస్తూ ఉన్నారు. మోక్షానికి సులభ సాధ్యం అశ్వమేధాది శతక్రతువులు పుణ్యఫల వ్యాప్తార్థం అంటారు. అటువంటి యాగాలు 100 చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో కేవలం స్వామివారికి ఈ కన్యాదాన మహోత్సవం జరిపించడం ద్వారా అంతటి భాగ్యాన్ని మనకు సౌభాగ్యంగా ప్రసాదిస్తున్నారు ఆ స్వామివారు. కృతయుగంలో నారసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా, ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడిగా, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవాలని వేదాలు పేర్కొంటున్నాయి.
మరి శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీనివాసునిగా అవతరించి అర్చామూర్తిగా నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతమే తిరుమల. తిరుమల అంటేనే పవిత్రమైనటువంటిది అని చెప్తారు. మల అంటే కొండ, అంటే శుభాన్ని కలిగించేటటువంటి మంగళప్రదమైన పవిత్రమైనటువంటి కొండనే ఈ తిరుమల కొండ. ఇంతటి పవిత్రతకు కారకుడైన వాడు, సకల శుభాలకు నిలయమైన వాడు తిరుమల వెంకటేశ్వర స్వామివారు. అలనాడు కృష్ణావతారంలో కాళీయమర్దనం చేసేటప్పుడు కాళీయం అనేటటువంటి ఆ పాము శిరస్సు పైన ఏ పాదమైతే ఉంచబడుతుందో అలాగే అటువంటి పాదమే ఈ కలియుగ ఆరంభంలో శ్రీ వెంకటాద్రి అనే పర్వతం పైన నారాయణాద్రిలో మొట్టమొదటగా ఎక్కడైతే మోపబడిందో అట్టి పాదమే శృతుల్లో శిరస్సు అని చెప్పినటువంటి ఉపనిషత్తుల్లో ఏ దేవదేవుడైతే నిరంతరం కూడా ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఆ దేవదేవుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించి ఎవరైతే ఆశ్రయిస్తారో, అటువంటి పాదాన్నే ఎవరైతే పూజిస్తారో, అటువంటి రమారమణుడైన శ్రీనివాసుని యొక్క పాదాల్ని ఎవరైతే నిత్యం పాదసేవనం కోసం తపిస్తూ ఉంటారో వారు ధన్యులు అని చెప్తారు. సర్వకాల సర్వాస్థలందు తన భక్తులను కష్టాల నుంచి తప్పించి రక్షించే అమృతమూర్తి కూడా శ్రీనివాసుడే. అతడే జనార్దనుడు. ఏ జనులనైతే కూడా తన భక్తులను బాధ పెడుతున్నారో, కష్టాల పాలు చేస్తున్నారో వారిని అంతమొందించి వారిని శిక్షించేవాడు, వారిని సంహరించే జనార్దనుడు. నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. శ్రీకృష్ణావతారంలో అనేక మంది రాక్షసులను సంహరించి తన భక్తులను రక్షించిన శ్రీమన్నారాయణుడే జనార్దనుడు. ఆయనే తిరుమలేశుడు. ఈ వెంకటాద్రి పైన వెంకటేశ్వర స్వామివారు తన భక్తులను ఎల్లవేళ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఈ బ్రహ్మాండంలో వారు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కూడా తక్షణం ఆదుకునే దివ్యమూర్తి కూడా ఆయనే. గజేంద్ర మోక్షం ద్వారా మన స్వామివారు భక్తులను రక్షిస్తారనడంలో ఎటువంటి సందేహము లేదు. మహాలక్ష్మి అంశ సంభూతులైన శ్రీ భూసతులకు కంఠాభరణముగా సమర్పించడానికి అర్చక స్వాముల వారు మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనమంతా కూడా ఒక్కసారి నమస్కరించి స్వామివారికి, అమ్మవారికి గోవింద గోవింద అంటూ మనమంతా కూడా నామస్మరణలు చేద్దాము. లక్ష్మీరమణ గోవింద గోవింద. ప్రజాపతిస్సోమగుం రాజానముసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత ప్రాణహస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే నక్షత్రం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్సోమగుం రాజానముసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత ప్రాణహస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శుభగుం శుభ.
प्राणहोमं करिष्ये तेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा चित्तं जस्वाहा चित्तश्च स्वाहा आगोदं जस्वा आगोदश्च स्वाहा विज्ञातं जस्वा विज्ञातं जस्वाहा मनश्चस्वा चक्रे जस्वाहा पूर्णमादश्चस्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तानुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेः प्राणायाम यामस्यां स्वदिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो लाजहोमं करिष्ये दितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा इमान् लाजानमित्यभिगार्य मां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुपब्रूतेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्ता ज्ञातजो मम स्वाहा मां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुपब्रूतेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्ता ज्ञातजो मम स्वाहा मां लाजानावपामि समुद्रकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नाद्रुपब्रूतेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्ता ज्ञातजो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तानुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेः प्राणायाम यामस्यां स्वदिदौ श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् ओपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिभट्टं होष्के दितेन मन्यस्वा नमतेन मन्यस्वा देवसवितप्रसवा ओम मतो देवावन्द्रागिदोविट्रविदक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्रविदक्रमे त्रयदानतदेपदं समो नमस्य भागं श्रेयः स्वाहा त्रीणि पदाविदक्रमे विट्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पुष्कतगिदो व्रतानि पुष्पसे इन्द्रस्वयुद्धस्य गा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवे वदक्षिणात् तद्गुस्वाहा तद्विप्रासो वञ्जवो जाग्रुवाकं तस्कमिन्दते कृष्णार्यत्परमं वरग्गुस्वाहा ओम भूस्वाहा भुवस्वाहा स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्तानुमतेन्वमग्गुस्ताः देवसविदप्रासावेः प्राणायाम यामस्यां सुपतिदौ श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गोपासनाख्यो उपरिट्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा यदस्सकर्मणोत्तरेरितं विद्वान्योनिमिहागरम् अग्निश्चतुर्विद्वान् सर्वग्गसुगतं करोतु स्वाहा अग्नये एषुष्टवृतावतीनां कामानागुं सुमन्त्रे स्वाहा अग्नये स्वाहा अग्निनादाय स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये सुतकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मा बोधग्निस्तत्पुनरागः पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे स्वमाहिमां चक्षरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषणनिष्टेभ्य स्वाहा वेषधृत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो ओष्केन्दसे महि स्वाहा समिदसे तेजोसे तेजोमयदे स्वाहा यमस्य देव मृत्योर्मोबाहि स्वाहा सोमस्य देव चित्तमे बाहि स्वाहा वायोर्देमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिमे बाहि स्वाहा सप्तदे अग्ने समिद सप्त जिह्वा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा आदत्वदात्वाजन्त तप्तजो निर्रार्पणस्वाकृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा अग्निर्जेर्णं वेदिर्जेर्णं द्योर्जेर्णं मृदवे जेर्णं ओषधस्कैवजेर्णः स्वाहा
ऋतदान विद्मानुट्टु भृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निशुप्यदो वेदशुप्यदो ज्योतिषुप्यदो पृथ्वीशुप्यदो ब्रह्माद्या सुप्यन्ता मदतेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः देवसविद प्रासावीः आवाह्य देवताभ्यो नमः विदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षमाय पुनरागमनाय च पवित्रमसु पवित्रं मे भूजा स्वाहा सर्वमसि सर्वं मे भूजा स्वाहा अक्षितमक्षित्ये जुहोमि अक्षितमा मे श्रेष्ठाः प्राच्यां पश्चिमतः परिधिमपनय सर्वान् परिसमोच्य ग्रन्थिं विसृज्य अभिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधजोऽमृतं वृषस्वततो नो वृट्टिमेरय स्वाहा शुध्यन्तां देवसदनगुं शुध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभतेर्जगुं सर्वयज्ञकृतं भवेत् भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेदग्निर्मारुतजोर्भूतिः आदित्यस्य नमः त्रयाजुषं जमदग्ने कश्यपश्चत्रयाजुषं यद्देवानां त्रयाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घायुत्वाज बलाज सताज सतन्तवत्यक्षेत्रजाजुषं वापोचिष्ठामजोपवस्थानवोर्चेतदातन महेरनाजचक्षुषे यो वस्य वदमोरधस्तस्य वाचयते अनः कुशतेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्सक्षजा यजन्वद आपो जनयता जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनायत्कृतं तु मया देव परिपूर्णस्वतश्च वै प्रायश्चित्तानि शेषानि होमकर्माणि वै तानि शेषानि शेषेण श्रीकृष्णा स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैव बुद्धात्मना वा प्रकृते समावात् करोमि यत्तत्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुपदास्थानं प्रदेशामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु।
ఇందిరారమణ గోవింద గోవింద, ఆశ్రిత పక్ష గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమం అనంతరం అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి కర్పూర మంగళ నీరాజనలు సమర్పణ చేసి ప్రధాన హోమాన్ని జరిపించి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించడం మనమంతా కూడా భక్తితో వీక్షించాం. ఆ తదుపరి వారణమాయిరం గోదాదేవి పాడినటువంటి పాసురాలను వారణమాయిరంగా ఇక్కడ గానం చేస్తారు. ఇది విశేషమైనటువంటి ప్రక్రియ. ఇందులో భాగంగా స్వామివారి వైపు నుండి అర్చకులు, అమ్మవారి వైపు నుండి కన్యాదాతలైనటువంటి తాళ్లపాక వంశస్థులు ఎదురెదురుగా కూర్చొని 2 కొబ్బరికాయలు అటూ ఇటూ ఒకరి వైపు ఒకరు దొర్లిస్తూ ఉంటారు. వీక్షించే భాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నాం. స్వామివారిని నిత్య శుభప్రద గోవిందా అని తలుస్తారు. ప్రతిరోజు కూడా శుభాలను ప్రసాదించేవాడని అర్థం. ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్మరించి కార్యక్రమాలు చేపడితే ఆ దేవుడు తోడుగా ఉండి విజయాలను ప్రసాదిస్తాడు. అందుకే స్వామివారిని నిత్య శుభప్రద గోవింద అంటారు. శాశ్వత సుఖాన్నిచ్చువాడు నిత్య శుభప్రద అని చెప్తారు. అన్ని లోకాలకు అధిపతి సర్వాంతర్యామి అయినందుకు నిఖిల లోకేశ గోవింద అని స్వామివారిని మనమంతా కూడా తలుస్తాము. ఆ తదుపరి కైంకర్యంగా అలంకార ప్రియుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నానావిధ సువాసన భరితమైనటువంటి పుష్పమాలికలను మాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యాన్ని మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించే భాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నాం. అదిగో అర్చక స్వాముల వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య హృదయం మీద పరిమళమైన పుష్పాలతో కూడుకున్నటువంటి ఆ దివ్య కళ్యాణమాల ఏదైతే ఉంటుందో ఆ మాలను భక్తిపూర్వకంగా స్వామివారి కరకమలాలకు తాకించి భక్తులందరికీ కూడా చూపించిన తర్వాత శ్రీదేవి అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఆ కళ్యాణ మాల ఏదైతే ఉంటుందో స్వీకరించి తన జీవితం ధన్యమైనట్లుగా అమ్మవారు భావించి ఆ పుష్పమాలను స్వామివారికే సమర్పణ చేసి తదుపరి స్వామివారు ఆ పూలమాలను భూదేవి అమ్మవారికి సమర్పణ చేసి ఆ పుష్పమాలను ధరించి తన జీవితం ఎంతో ధన్యమైనట్టుగా భావించి సుఖ సంతోషాలతో అమ్మ ఆ కళ్యాణమాలను తిరిగి సమర్పణ చేయడం ద్వారా మాలా పరివర్తన అనేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాముల వారు నిర్వర్తించారు. చూసేవారికి అందరికీ కూడా ఎంతో భాగ్యం కలిగింది. అర్చక స్వాముల వారు పరివేట్టాన్ని ధరించి అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అతిథి సత్కారం మంగళ నీరాజనాలు సమర్పిస్తారు. గోవింద గోవింద ఇందిరారమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వి